సో ఈరోజు రాజాసాబ్ టీజర్ వచ్చింది. అవునవును. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే పాజిటివ్గానే చెప్తున్నారు తప్ప నెగిటివ్ చెప్పే వాళ్ళు ఎవరు కూడా లేరు. సో మీ ఫీలింగ్ ఏంటి చూసిన తర్వాత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాజాసాబ్ టీజరు ప్రభాస్ వింటేజ్ లుక్స్ అనేది బాగా నచ్చింది అందరికీ. ఆ, అంటే ప్రభాస్ని మనం బాహుబలి నుంచి గత 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే ఇప్పుడు కూడా ఒక రాజులాగా ఆ గెటప్పులు కానీ ఒక నార్మల్ డ్రెస్సు ప్యాంట్ వేయటం మర్చిపోయాడు ప్రభాస్. అంటే అదేదో ఇనప షర్ట్లు ఏవో ఉంటాయా అవన్నీ ధరించి ఈ చరిత్ర ఇవన్నీ చూపించడం వల్ల ఏంటంటే ఒక వింటేజ్ లుక్ ప్రభాస్ అనేది మిస్ అయ్యాం. ఇప్పుడు ఈ స్టైలిష్ లుక్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ని ఒక పాతకాలం ఒక 2005-06 డార్లింగ్ టైంలో ఎట్లా కనిపించాడో అంత బాగా కనిపిస్తున్నాడు. ఆ ఫ్రెష్ లుక్ అనేది బాగా నచ్చింది. అన్న ఇప్పుడు ప్రభాస్ గారు చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నారు. రాధేశ్యామ్ కావచ్చు, సాహో కావచ్చు, బాహుబలి కావచ్చు. సో ఇప్పుడు ఒక హారర్ మూవీ, మరి హారర్ ప్లేస్ థ్రిల్లింగ్ అండ్ కామెడీ అంటున్నారు. సో ఎలా అనిపించింది మీకు టీజర్లో ఆయన డైలాగ్? నాకు టీజర్ చూస్తుంటే ఏంటంటే రెగ్యులర్ లానే అనిపిస్తుంది. అంటే మారుతి గతంలో కూడా మన డైరెక్షన్ చూసుకుంటే ఒక అమాయకులని అందరిని ఒక బిల్డింగ్లో పాడుబడ్డ బిల్డింగ్లో పడేసి అక్కడేదో దెయ్యం ఉన్నట్టు చూపించేసి మిగతా సినిమాలు గతంలో చూసుకుంటే ప్రతి హీరో చిన్న హీరోతో ఎలాగైతే తీస్తున్నాడో ఇప్పుడు కూడా అట్లానే అనిపిస్తుంది. అతను ప్రభాస ఇంకో ఇంత పెద్ద స్టార్ హీరో ఉన్నా సరే ఏం కంటెంట్ అయితే ఏం చేంజ్ చేయలేదు అనిపిస్తుంది. రెగ్యులర్ మారుతి ఎలాగైతే ఫాలో అవుతాడో ఫార్ములానే సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా పాటించాడు. ప్రభాస్ గారి యాక్టింగ్ ఇక్కడ హారర్ ప్లేస్ కామెడీ కదా, అది పర్ఫెక్ట్ ఇమిడిపోయాడు. సో ప్రభాస్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? ప్రభాస్ గారు మనకు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ప్రభాస్ పెద్ద స్టార్డమ్ కానీ పెద్ద యాక్టర్ పరంగా పెద్ద గొప్ప యాక్టర్ ఏం కదా, స్టార్ హీరో ప్రభాస్. యాక్టర్ పరంగా అయితే పెద్ద స్కోప్ అనేది ఉండదనిపిస్తుంది ప్రభాస్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా నంబర్ 1 స్థానంలో ఖచ్చితంగా ప్రభాస్ గారు ఉంటారు. అవునండి. ఇప్పుడు స్టార్డమ్ వేరు, యాక్టింగ్ వేరు కదండి. ఇప్పుడు రజనీకాంత్ బిగ్గెస్ట్ స్టార్ హీరో, కమల్ హాసన్ గొప్ప యాక్టర్, అట్లానే ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఉన్న యంగ్ హీరోల్లో ఇప్పుడు ఈయన స్టార్ హీరో ఓకే, మరి మంచి యాక్టర్ ఎవరు బెస్ట్? నాకైతే నా వరకు అయితే నేను అల్లు అర్జున్.